ఈ శరీరం ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. నువ్వు ధ్యానం చెప్పినా, ఇంకొక పని చేసినా, భౌతికంగా ఏ పని చేసినా ఈ శరీరమే ఇంపార్టెంట్. ఈ శరీరం కూడా చాలా గొప్పది. కాబట్టి ఇంత గొప్ప జన్మించినందుకు మా తల్లి గారికి, మా తండ్రికి వేల వేల కృతజ్ఞతలు. నా పేరు బన్నూరు నారాయణ. నేను ఆదోని తిరుమల మాస్టర్ని. నేను గత 2009 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. నాకు ఈ ధ్యానం ఎందుకు కానీ నాకు చిన్నప్పటి నుంచి వెంటాడేది ధ్యానం. ఒక యాడ్ వచ్చేది సినిమాలో, యాడ్ మధ్య మధ్యలో యాడ్ వచ్చేది, ఐడియా అనేది ఏదో యాడ్ వచ్చేది. ఒక పిల్లోడు, చిన్న పిల్లడు నడుచుకుంటూ పోతుంటాడు, వాడికి కుక్క ఎప్పుడు వచ్చేది, చిన్న హచ్ కుక్క. నిజంగా నా జీవితంలో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా నా ధ్యానం నా ఇంటే ఉండేది. ఏదో ఒక రూపం ధ్యానం నాకు నా ఇంటే వచ్చేది. అది ఎందుకో ఏమో తెలీదు. ఆ గత జన్మ సంస్కారము ఇంకోటి తెలీదు, ఆ గురుదేవులకి తెలియాలి. నేను 2000 సంవత్సరం గుర్తులేదు కానీ నేను 8వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు స్పిరిచువల్ రియాలిటీ, మాకు మ్యాథ్స్ టీచర్ స్పిరిచువల్ రియాలిటీ చేశారు. చూశాను దాన్ని. అప్పుడు ధ్యానం కూర్చోబెట్టారు. అప్పుడు పిల్లలు కదా, అంత అవగాహన లేదు. ఇంకా పిల్లలు అంటే ఆటల మీద ఎక్కువగా ధ్యాస ఉంటుంది. అప్పుడు అయిపోయింది. తర్వాతకి మేము ఎక్కువగా క్రికెట్ ఆడే ప్లేస్లోనే పిరమిడ్ ఇప్పుడు నిర్మాణం జరిగింది. ఆదోని శ్రీ మహాయోగుని లక్ష్మణ పిరమిడ్ ధ్యాన కేంద్రం. చాలా అద్భుతమైన టైంలో ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. ఆదోనికి వచ్చినప్పుడు ఎప్పుడైనా నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మేము ఇలా పిరమిడ్ తీసుకెళ్తాను, తప్పకుండా రావాలండి. అలా ఉంది. ఒకనొక టైంలోన నేను నేను ధ్యానంలోకి రాకుండా ముందు ఎలా ఉన్నానంటే ఫుల్గా మందు తాగేవాడిని. చిన్న వయసులోనే నాకు మందు అది అలవాటు. చిన్న వయసులోనే మందు అలవాటు ఫుల్గా. ఎంత తాగేవాడిని అంటే రాత్రి 9 గంటలకు కూర్చుంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కూర్చునేవాడిని తాగడానికి. నేను మా ఫ్రెండ్స్, అంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. నా ఫ్రెండ్స్ సర్కిల్ అలా ఉండేవారు. నాకు బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఏంటంటే శ్మశానం. రాత్రి ఎవరైనా ఉంటారా? భయపడతారు శ్మశానం. కానీ అదేమిటో కానీ మా ఇంటికి దగ్గరగా ఉంది శ్మశానం. ఆ శ్మశానం పక్కన మాకు గ్రౌండ్ ఉండేది. మాకు శ్మశానము, ఇల్లు, గ్రౌండ్ అంతా ఒకటే. ఎవరైనా చనిపోతే అక్కడ శవాన్ని తీసుకెళ్తున్నారంటే కొంతమంది చూడ్డానికి కూడా భయపడతారు. మాకు అసలు ఆ ఫీలింగ్స్ లేవు. చిన్ననాటి నుంచి అది అలవాటు అయిపోయింది. శ్మశానం అండ్ బార్ అండ్ రెస్టారెంట్ మాకు ఫుల్గా తాగడము. ఇంకోటి ఏంటంటే మేము మాంసాహారులము, ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్. అక్కడే మాంసం తీసుకొని వెళ్ళేవాడిని. అంతకుముందు ఎలా ఉండేవానంటే నాకు మా నాన్న చిన్ననాటి నుంచే పచ్చి మాంసం వండి పెట్టేవాళ్ళు. పచ్చి మాంసము నాకు కోసి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అట్లా అలవాటు చేసేవారు. నాకు అట్లా చిన్ననాటి నుంచే, నాకు 3 ఏళ్ళ వయసు నుంచే నాకు మాంసం అలవాటు చేసేస్తారు. అట్లా ఉండిన వాస్తవాలు చెప్పాలా స్వామి? అది ఏంటంటే అబద్ధం చేస్తే నా తలకి ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఉండిన వాస్తవం చెప్పుకోవాలా. 3 ఏళ్ళ వయసు నుంచే నాకు మాంసము మా నాన్న అట్లా పచ్చి మాంసం అలవాటు చేశాడు. నేను పచ్చి మాంసం ఎలా తినేవానంటే రాను ఒక చాక్లెట్ అయిపోయింది అనమాట. చాక్లెట్ అలా తినేవాడిని. అట్లా అయిపోయింది. నాకు వండి పెట్టిన మాంసం కంటే పచ్చి మాంసమే చాలా ఇష్టం. అట్లా తయారైంది. లాస్ట్కి నన్ను చూడండి, మాస్టర్స్ నన్ను ఎలా ఎరుగపరిచేవాళ్ళంటే చిన్నగా ఉన్నప్పుడు నన్ను క్రికెట్ ఆడడానికి వెళ్తే, మా ఫ్రెండ్స్ సర్కిల్కి వెళ్తే పచ్చి మాంసం తినేవాడు అనేవాడు. నాకు ఎందుకు కానీ నాకు తినకూడదని దుఃఖం వచ్చేసేది. నన్ను ఎందుకు ఇలా అంటారు నేను ఏడ్చేవాడిని. నాకు అర్థం లేదు కాదు. ఈరోజు అర్థమవుతుంది అవును కదా అని. అట్లా ఈ పచ్చి మాంసం అలవాటు చేయడం వల్ల నాలో రాక్షస లక్షణాలు భయంకరంగా ఉండేవి. అంటే ఎట్లంటే నేను ఎట్లాంటి మాంసం తినేవాడిని అంటే మేకు, మెదడు, నాలుక, ఎద్దువి, ఇట్లాంటివి. ఇవన్నీ చెప్పాలా మీకు అసహ్యంగా ఉండొచ్చు కానీ వాస్తవానికి వస్తే ఇలాంటి జీవితము ఈ ధ్యానము ఎంత గొప్ప ఇదిగా మార్చేసిందంటే ఒక్క క్షణం చెప్తాను. మీరు అసహించుకున్నా పర్వాలేదు, దయచేసి. ఎందుకంటే ఈ ధ్యానం ఎంత గొప్ప తెలుసుకోవాలి. తర్వాత కోడి కాళ్ళు
నరికించుకొచ్చుకొని వండుకొని తినేవాడిని అనమాట. ఇట్లాంటివన్నీ అంటే అంత చిన్న వయసులోనే నాకు చూడండి, ఒక పిల్లవాడిని ఎలా తయారు చేస్తే వాళ్ళు అలాగే పెరుగుతాడు. వాళ్ళకి తెలియదు మా తల్లిదండ్రులకి ఇది తింటే బలము అనే భ్రమలోనే బతికారు వాళ్ళు. మమ్మల్ని కూడా పిల్లలు బలంగా ఉండాలనే భావంతోనే వాళ్ళు పెంచారు. వాళ్ళు తప్పో ఒప్పో నాకైతే తెలియదు. అది నా డిజైన్ ఆఫ్ లైఫ్ ఏమో తెలుసుకోవడానికి ఏమో తెలియదు నాకు. అలా తినేవాడిని అనమాట. ఇంకా నిజంగా చెప్పాలంటే పందులు సైతం రాళ్ళతో కొట్టి చంపి కాల్చుకొని తినేవాళ్ళు మామూలుగా. అన్నీ స్వామి భూమి మీద సకల జీవరాశిని చంపుకొని తిన్నాము. ఇట్లాంటి రోజులు అవి. తర్వాత రానంగా మందు విపరీతంగా బానిసము. అంటే ఎట్లంటే అది కూడా ఏంటంటే పగలలో తాగేది లేదు. పగలలో క్రికెట్ అల్లరి చిల్లర తిరిగేది, రాత్రి గంటలు మందు, బార్ అండ్ రెస్టారెంట్, శ్మశానం. రాత్రి 4 గంటల వరకు తాగేది. తాగాక కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను. రాత్రి ఫుల్గా తాగాను మందు. అంత చిన్న వయసులోనే మా ఇంట్లో కరెంటు పోయింది. ఆ రోజు నుంచి నా అదృష్టం ప్రారంభమైంది. మా ఇంట్లో దిండు తట్టుకొని జారిపోయి పడితే మా ఇంట్లో నా గోడకు పోయి పడినాను అనమాట. ఈ దెబ్బ తగిలితే నాకు అప్పుడు రాత్రి మత్తులో ఏం కనిపించలేదు. ఉదయము తెల్లవారు 4 గంటలకు లేచాను. నేను అప్పుడు మా అన్నకి హెల్త్ ప్రాబ్లం ఉంటే మా అన్న మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. శానిటేషన్ విభాగంలోన స్ప్రేయింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు ఉంటాం. మా అన్న బదిలీగా వెళ్ళేవాడిని నేను. ఉదయం పూట, రాత్రి పూట అయితే ఉండేదన్నమాట డ్యూటీ. పొద్దున్న ఈ డ్యూటీ, రాత్రి ఆ డ్యూటీ అట్లా ఉండేవని. నాకు ఉదయం లేచిన తర్వాత ఈ నొప్పి, భయంకరమైన నొప్పి స్టార్ట్ అయింది నాకు. మెడ నొప్పి ఏమో మామూలుగా క్యాజువల్గా నొప్పి వస్తుందేమో, ఎక్కడ పడుకుంటాను అని అనిపించింది. కానీ ఈ నొప్పి రోజు పెరుగుతూనే వచ్చింది. ఇంత జంతువు చూసుకునేవాడిని, వేడి నీళ్ళు ఎత్తుకొసుకునేవాడిని, మెడిసిన్స్ వేసుకునేవాడిని, తగ్గేది కాదు. మెడ నొప్పులు ఏదో అనుకుని మాత్రలు చేసుకునేవాడిని, తగ్గేది కాదు. ఇట్లా రోజు నా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అంటే ఆయాసం రావడము, తర్వాత విపరీతమైన నొప్పి, దీనివలన స్పాండిలైటిస్ నొప్పి రావడము, ఇట్లా మొత్తం వెన్నుపూస మొత్తము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నొప్పి రావడము, నరనరాలు అన్నీ శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇట్లా నడిస్తే ఆయాసం, స్టెప్స్ ఎక్కి దిగలేను, ఇట్లాంటి పరిస్థితి. మాటలంటే నత్తి బాత్రూమ్ టాయిలెట్కి అయితే కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. ఎప్పుడు చేస్తే అప్పుడు బయట రావాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉండేది. నాకు భయం పుట్టేసింది అనమాట. అంటే జీవితంలో మార్పు రావాలంటే ఏదో ఒకటి ఉండాల కారణం. క్రియేటివ్గా ఉంటుంది అంతా. ఒకరోజు సైకిల్ తీసుకొని మా ఫ్రెండ్ జిలాన్ భాష అని మా ఇంటి దగ్గర సైకిల్ షాప్ పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర వెళ్తే అన్న సైకిల్ రిపేర్ చేయన్నా అని చెప్పాను. నేను ఆయన అంగిట్లో నుంచి కూర్చున్నాను. ఏం కాదన్నా డల్గా ఉన్నా, ఎప్పుడు బాగా మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉండేవాడు, ఎందుకు డల్గా ఉన్నావు, ఎందుకు ఏమైంది చెప్పు, ఎందుకు డల్గా కూర్చున్నావు నువ్వు, ఏమైనా బాధ ఉందంటే, అన్న నా సమస్య అయితే నేను అనుకున్నట్టు ఒక రోజు రాత్రి కింద ఉన్నాను, దీనికి దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది, ఇక్కడ వెన్నుపూస నొప్పి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. నా పరిస్థితి అయిపోయింది. నాకు భూమి మీద నొప్పి చెల్లిపోతాయేమో అని నాకు భయం వేస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది, చచ్చిపోతానేమో అని భయం ఎక్కువైందని. అంటే ఆయన ఒకటే చెప్పాడు, నారాయణ నేను ఒకటి చెప్తాను చేస్తావా అంటే, చెప్పన్నా అంటే ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పాడు. ఒక్కసారిగా ఏమన్నాను అని అంటే ధ్యానం సర్వరోగ నివారణ. నాకు ఒక్కసారిగా ఏమన్నా ధ్యానం సర్వరోగ నివారణ, నిజంగా నారాయణ ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పాడు. అంటే ధ్యానం మాకు స్కూల్లో నేర్పించేవాళ్ళు గతంలోన. ఇక్కడ మన ఎస్కట్కల్లో పిరమిడ్ ధ్యానం కింద ఉంది కదా, పిరమిడ్లో ధ్యానం చేసేవాళ్ళు, పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అప్పుడు. అంటే అదే నారాయణ ఇప్పుడు అంతా పిరమిడ్ పూర్తి అయిపోయింది, దాంట్లో ధ్యానం చేస్తే ఎటువంటి జబ్బులనైనా కోరుకోవచ్చు, తలకాయ నొప్పి నుంచి బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు సైతం చెప్పారు. అవునన్నా అని చెప్పి అవునన్నా, మరి నాకు ధ్యానం నేర్పిస్తావా? నాకైతే చావు భయం ఉండిపోయింది, నాకు భయం వేస్తుందన్న. రోజు అలసడి, పూర్తి అలసడి, ఎవరు చూసినా భయమే, భయంకరమైన కూర్చోలేను, అసలుకి తిండి తినలేను, ఎక్కడ ఒక 2 నిమిషాలు కూడా హాయిగా ఉండలేను, ప్రశాంతత కోల్పోయింది, అయిపోయింది, చావు భయం ఇంకా వచ్చేసింది. అంటే జంతువులను చంపుకొని తినేంత వరకు
వాటి భయానకరమైన వాతావరణము నాకు తెలియదు కదా అప్పుడు. అది నోటి రుచి కోసం విపరీతంగా తినేవాడిని అనమాట. అంటే ఇంకోటి కొన్ని లక్షణాలు ఎట్లంటే నా దగ్గర జల్లు మాడాలంటే కూడా అంత చిన్న వయసు ఎవరైనా భయపడతారు అనమాట. వాడు ఇంత ఎదురుడరా, వాడిని ఎంత తగ్గుతారు, వాడు చిన్న పెద్ద లేకుండా కొట్టేకొస్తాడు కొట్టాకొస్తాడు అనేది కూడా ఉండే. ఆయన నాకు భయపడుతూ ధ్యానం చెప్పాడు అనమాట. అప్పుడు కూడా భయపడుతూ ధ్యానం చెప్పాడు. అప్పుడు నారాయణ మరి నీకు ఈ ధ్యానము చేసుకుంటే బాగుంటుందంటే, అన్న నాకు నేర్పిస్తావా అంటే, అయ్యి నేర్పిస్తారు బాబా అని అప్పుడప్పుడు సైకిల్ షాప్ బంద్ చేసుకొని పిరమిడ్ తీసుకెళ్ళాను అన్న. ఆయన పిరమిడ్ తీసుకెళ్ళాడు. పిరమిడ్ తీసుకెళ్ళి నాకు కొత్తగా అనిపించింది. పిరమిడ్ తీసుకెళ్ళాను. అయ్యి నేను ఆడకు నేర్పిస్తున్నాను, ఇంత అద్భుతమైనది కట్టడం ఏంటంటే, అన్న ఏంటన్నా ఇంత కట్టినారంటే, ఇది పిరమిడ్ ధ్యానం కింద అన్న. ఆయన చాలా బాగుంటుంది ఇక్కడ ధ్యానం చేస్తే అంటే పిరమిడ్ తీసుకెళ్ళాడు. ఆయన చూడండి, ఆయన కూడా చిన్న లేబరు. ఆయన సైకిల్ రిపేర్ చేసుకుంటే కానీ పూట గడవదు. అట్లాంటి వ్యక్తి నా కోసం షాప్ బంద్ చేసి ధ్యానం గురించి చెప్పి తర్వాత పిరమిడ్లో కూర్చోబెట్టాడు. ఆయన నాతో పాటు కూర్చున్నాడు. నేను కూర్చున్నాడు, ఇంకా ధ్యానం కూర్చోబెట్టాడు, ఆయన వెళ్ళిపోయినాడు. నేను కూర్చున్నాను టైం కనిపించలేదు. కూర్చున్న ఫస్ట్ సిట్టింగ్లో 3 hours కూర్చున్నాను కదండి. తర్వాత లేచి చూసినాను, లేడు ఆయన. 6 గంటలు తీసుకెళ్ళాడు. టైం 9 టైం చూసుకున్నాను. ఆయన వెతుకుతున్నాడు, లేడు, వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇది 3 గంటల సేపు ఇట్లా కూర్చున్నాను, కళ్ళు 2 మూసుకొని కూర్చున్నాను. నేనైనా ఏం జరుగుతుంది ఏం కదా అన్నకి ఆలోచన. రాత్రి అయిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత బెడ్షీట్ కప్పుకొని ధ్యానం కూర్చునేవాడు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు. మా అన్న నా పక్కన పడుకునేవాడు. మా అన్న నాకంటే ముందు ఆయన నా పక్కన పడుకునేవాడు. బెడ్షీట్ కప్పుకొని కూర్చునేవాడిని. ఆయన జిలాన్ భాష అనే వ్యక్తిని కలవద్దామా అని అంటే ఆయన 2 రోజుల్లో కనబడడం లేదు. తిరుమలకి వెళ్ళేవాడిని, ఎదురు ధ్యానం చేసుకుని వచ్చేవాడిని. మా అన్న డైలీ నాది యథారాజే ప్రజ బెడ్షీట్ కప్పుకునేది కూర్చునే ధ్యానంకి. రాత్రి పగలు కూర్చునేది ధ్యాస ఉంటుండదుగా కూర్చునేవాడిని అంతే. మా అన్న ఒకరోజు రాత్రి లేచి చూసి భయపడిపోయినాడు. అమ్మ వాడు రాత్రి కూడా బెడ్షీట్ కప్పుకుని కూర్చుంటాడు, అమ్మ నీకు దయ్యం పట్టింది కదా ఒకసారి చూడండి ఏంటంటే, మా అమ్మకి ఏం కాదు రాత్రి కూడా బెడ్షీట్ కప్పుకుని కూర్చుంటామంటే అంటే, అమ్మ మీకు చెప్పలేదు నేను ధ్యానం చేస్తున్నానమ్మా అంటే. ధ్యానమా? ఇప్పుడు సన్యాసం చేసేది నువ్వేదిరా, నువ్వు ధ్యానం అంటావు కదరా, మనం ఎప్పుడు ఎవరు చేయలేరు అంటే, అమ్మ ఎవరైనా చేయొచ్చమ్మా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ధ్యానం. నాకు ధ్యానం చేస్తున్నందుకు నాకు తలకడం తగ్గిందమ్మా అంటే, మంచిదే కదరా. కానీ మా ఇంట్లో ఏదైనా నొప్పి వచ్చినా ఏమి వచ్చినా అది ఏమో కానీ ఈమె కూడా తయారైంది చూడండి. అంటే మా అమ్మ ఈమె ఒకటే. అంటే ఎట్లంటే ఏదైనా నొప్పి వచ్చిందంటే అదేమైతే దగ్గర పోతుంది, అది ఎంత పెద్ద నొప్పి అని ఏం కాదు, అదే మందు, అదే ఔషధం. చూడండి, ఒక మాట ఔషధంగా మారుతుంది మనుషులకి. మా అమ్మ ఏదైనా నొప్పి వచ్చినా ఏం కాదు కదా పోతుంది, అది ఏమవుతుంది, అది ఎందుకో ఏమో అని ఆ మాట అట్లా మందుగా పనిచేస్తుంది మనిషికి. అందుకే ఈ వాక్ చాతుర్యము పెద్దవాళ్ళు చెప్తుంటారు, సీనియర్ మాస్టర్లు ఇలాంటి వాళ్ళందరూ చెప్తుంటారు, వాక్ చాతుర్యం సరి చేసుకోవాలా అనే విషయం. చూడండి, ఈ సంస్కారం చూడండి, నా చుట్టూ చూడు గురువులు అది ఏం కాదు కదా అనేది నాకు ఎంత బాగా అనిపించింది. చూడండి, నాకు తలనొప్పి తగ్గింది ధ్యానం చేస్తుంటే రోజుకి మార్పులు చూస్తున్నాయంటే మంచిది దారని చెప్పింది మా అమ్మ. అదే చెప్పలే, సరే అని రెగ్యులర్గా నేను ధ్యానంకి వెళ్ళేవాడిని. ధ్యానంకి వెళ్తే అక్కడ జీరన్ భాషని కలిశాను ఒకరోజు. నా థ్యాంక్స్ అన్నానికి చాలా చాలా కృతజ్ఞతలు, నాకు ధ్యానం అనేది నేర్పించావు. నిజంగా నాకు మందు తాగాలనిపించడం లేదు. చూడండి, ఫస్ట్ క్వాలిటీ మందు తాగాలనిపించడం, మనసు ప్రశాంతంగా ఉండాలి, నాకు హాయిగా ఉందన్నా, నాకు ధైర్యం వస్తుందన్నా అని. ఇట్లాగే ప్రతిరోజు గంటలు తరబడి ఎప్పుడు డ్యూటీ, మళ్ళీ ధ్యానం ఎంతలోనే డ్యూటీ పెట్టేది లేదు, డ్యూటీ చేయాలా, డ్యూటీ చేస్తూ ధ్యానం చేయాలా. ఫస్ట్ నుంచి అలవాటు ఇది. డ్యూటీ చేసుకొని నాకు ధ్యానం చేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది. లేకుంటే పత్రిక గారు చెప్పారు కదా 2 గుర్రాలు సవాలని. ఒక గురుము గుండు పడితే పేస్ట్ ఇంకొక గురుము, సంసారమైన జీవితం ఉంటుంది కదా, అది నడవాలన్నమాట సక్రమంగా. కాబట్టి ఈ డ్యూటీ చేస్తూ ధ్యానం వెళ్ళేవాడిని. సమయం దొరికినా పిరమిడ్ కూర్చోవడం, కేరా పటాస్ పిరమిడ్ నారాయణ ధ్యాన కేంద్రం ఎవరికైనా పక్కా డిక్కింగ్. అప్పుడు 41 రోజుల్లో నాకు పూర్తిగా నొప్పి, ఈ బాధలు, ఈ వెన్నుపూస నొప్పి అన్నీ తగ్గిపోయినాయి పూర్తిగా. 41 రోజులకి మార్పు పోయినాయి. తర్వాతకి నాకు అక్కడ ఉండే సీనియర్ మాస్టర్, నాకు ఈ క్లాసులు ఇట్లాంటి క్లాసులు జరుగుతాయని తెలియదు. అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ధ్యానం చేసుకునేవాడిని, వచ్చేవాడిని. ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాలు వచ్చేవాడు, ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియదు నాకు. అటువంటి టైంలో నిజంగా
ఇప్పటికి మన మాస్టర్లు చాలామంది అంటే కొంతమంది గురించి చెప్తాను, దయచేసి నేను ఒకరిని ఎవరిని కామెంట్ చేయను. దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ధ్యాన కస్తూరి ఇక్కడ ధ్యాన కస్తూరి, దయచేసి అందరూ పత్రిజీ మానస పుట్టించాలి. ఎవరైనా తెచ్చుకోలేని వాళ్ళంటే ధ్యాన కస్తూరి కూడా తెచ్చుకోండి ఇంటికి. ఎందుకంటే నా జీవితంలో ధ్యానాంధ్రప్రదేశ్ నా జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. నాకు ధ్యానం ఒక ఔషధం అయితే ఆ పుస్తకం ఒక ఔషధం. పత్రిజీ ఉన్నట్టు అనిపించేది నాకు. ఆ ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం చాలా బాగా చదివేవాడిని. నాకు పత్రిజీ పసివాడిని ఎట్లా జోరు పడకబెట్టేవాడిని అట్లా ఉండేది. ఒక్కొక్కసారి రాసేది జీవితంలో అలాంటి మార్పులు తెచ్చేవాడు. నాకు బుక్ నాలెడ్జ్ లేదు స్వామి, నాకు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. మీతో పాటు పోలిస్తే నేను ఇండియన్ ధ్యానం చేస్తే నాకు ఏం తెలియదు. నాకు తెలిసిందంటే సేవ ప్రచారం అంతే. అది ఎలా చేయాలో కూడా ఏంటో తెలియదు, అప్పుడప్పుడే చేస్తుంటాం, అది అప్పుడు కరెక్ట్ అవుతుంటుంది అంతే. నాకు ఏం తెలియదు స్వామి, జీరో అకౌంట్ అట్లా చేస్తూ ఉండేవాడిని.